భగవంతుడా, ఇంకెన్ని పరీక్షలు పెడతావయ్యా? ఇంకెన్ని బాధలిస్తావు? కావాలంటే నా ప్రాణాలు తీసుకో, పిల్లల్ని వదిలేయి, వాళ్ళని నిండు నూరేళ్లు జీవించనివ్వు. ఈ ఇంటి అల్లుణ్ణి, దివ్య సౌభాగ్యాన్ని కాపాడు. చాణక్యకు గండమేంటి చంద్రిక? పాపం మధ్యలో తనేం చేశాడో? ఆ ఆర్టిస్టు వాడు అసిస్టెంట్ ఏం పాపం చేశారు? దివ్యకి సాయం చేస్తున్నారని చెప్పి నిత్య వాళ్ళని చంపలా? అప్రూవల్ గా మారాడని ఆ నాగభూషణం తల పగలగొట్టలా? ఈ శాపం కూడా అంతే. అంటే దివ్యకు సాయం చేస్తున్నాడని శాపం చాణక్యాన్ని టార్గెట్ చేసిందా ఏందే? శాపమే టార్గెట్ చేసిందో లేకపోతే ఆ నిత్య టార్గెట్ చేసిందో ఈ యాగం జరిగేలా లేదు. అది సరే గాని ఇంతకీ చాణక్య ఏమైనట్టు? శాపం ఎత్తకెళ్ళిందా లేకపోతే నిత్య ఎత్తకెళ్ళిందా? స్వామి, ఆయన ఎక్కడున్నారో, ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రావాలి. కావాలంటే నన్ను కష్టపెట్టు, కానీ ఆయనకేం కాకూడదు. నిన్నెప్పుడు నేనేది అడగలేదన్నయ్య. నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అంతే చాలు. ఎందుకిలా జరుగుతుంది కల్పన? ఇంటి కోడళ్లను బాధ పెట్టావు, ఇప్పుడు అల్లుళ్లను కూడా బాధ పెడుతున్నావా? భగవంతుడా! ఏం కాదు బామ్మగారు, యాగం కాస్త పూర్తయితే అంతా సర్దుకుంటుంది. వద్దు చంద్రిక, వద్దు. ఇంతటితో అంత ఆపేద్దామో. ఇప్పటిదాకా ఎన్నో తప్పులు పాపాలు చేసినవో, ఇంకా చేసుకుంటూ పోతే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించుడు. అవునండి, చనిపోయి ఏ లోకాన ఉన్నారు నా మేనలుడు జై మంగ. మనల్ని ఎన్నోసార్లు క్షమించారు. మనం ఎన్ని తప్పులు చేసినా ఈ ఇంట్లో ఉండనిచ్చారు. వాళ్ళు మాత్రమేనా చంద్రిక? ఇప్పుడు దివ్య అభిలు కూడా ఎంత మంచోళ్ళో, వాళ్ళ అమ్మా నాన్నలపై ఉన్న గౌరవంతో మనల్ని క్షమిస్తున్నారో. మనం చేసే ప్రతి తప్పు వాళ్లకు తెలుసు, అయినా కూడా మనల్ని ఆదరిస్తున్నారంటే ఛీ, మనం సిగ్గుతో తలంచుకోవాలి. మన స్వప్న ఈ ఇంటి కోడలు కాలేదన్న కోపంతో కొన్నాళ్ళు, ఈ ఆస్తి మన సొంతం కావాలని ఇన్నాళ్ళు, చేయకూడని పనులు మనం ఎన్నో చేశాం. స్వప్న ఇప్పుడు సంతోషంగా ఉంది. పోయేటప్పుడు ఈ ఆస్తి పట్టుకుపోతామా? మంచి మాట చెప్పావు చంద్రిక. మనము నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలిగానే ఆస్తులు మనం వెంట రావో. ఈ వయసులో మనకు కావాల్సిందే మన అనుకునే మనుషుల ప్రేమ మాత్రమే. ఇదిగో దివ్యకు నిజం చెప్పేద్దాం. చాణక్యను తనేదో చేయబోతుందని చెప్పేద్దామో. చెప్పితే నిత్య మనల్ని చంపేస్తుందేమోనండి. ఆకేళ్లకు పట్టిన గతి మనకి పడుతుందేమో. సావుకు భయపడే వయసా మందే. ఇంకా బ్రతికి ఏమి సాధించాలి చంద్రిక? సావంటూ వస్తే ఎవరు ఆపలేరు. కనీసం ఒక్క మంచి పనైనా చేసే చచ్చిపోదాం చంద్రిక. అలాగేనండి, పాపాలు చేస్తూ బ్రతికే కంటే కూడా ఒక మంచి పని కోసం చచ్చినా పర్వాలేదు. దివ్యకంతా చెప్పేద్దాం. ఎందుకండి ఆ కన్నీళ్లు? ఎందుకు ఏడుస్తున్నారు? మనసు తేలిగ్గైపోయింది చంద్రిక. మంచిగా మారటమా, మనిషిగా బ్రతకటమా ఇంత సులువని తెలిసే ఇన్నాళ్లు మారలేకపోయామా? ఇప్పుడు మారాం కదండి. పద, అందరికీ విషయం చెప్పేద్దాం.
పద. ఆ. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ క్షమించమని వేడుకుంటున్నావా? ఈ ఇంట్లో ఉంటూ మీ అందరికీ ద్రోహం చేశాం. ఆస్తి కోసం ఆశపడి ఆ నిత్య చెప్పిన మాటలు విని చెయ్యకూడని పనులు ఎన్నో చేశాం. ఇప్పుడు పశ్చాత్తాపంతో మీ ముందు తలదించుకుంటున్నాము. మనుషులుగా మారటానికే ఒక్క అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? దేనికోసం? మీరేం చేసినా ఇంట్లో ఉండనిస్తున్నాగా. ఇంకా ఏం కావాలి మీకు? జైల్లో ఉన్న అనిత్య ఏం చేయమని చెప్పింది మీకు? నువ్విలా మాట్లాడటం సహజమే అమ్మమ్మ. ఇన్నాళ్ళు చెడ్డవాళ్లుగా ఉన్న మేము హఠాత్తుగా మారిపోయాం అంటే మేమే నమ్మం. ఏదో ఆశించి ఇదంతా మేం చెప్పటం లేదో. కావాలంటే కట్టుబట్టలతో ఇప్పుడే ఇంట్లో చెల్లిపోతాం. వెళ్ళండి. ఉండమని మిమ్మల్ని ఇక్కడెవరూ బలవంతం చేయట్లేదు. ఒక్క నిమిషం నాన్నమ్మ. తాతయ్య, అమ్మమ్మ, మీరు మంచిగా మారితే మొదటగా సంతోషించేది మేమే. మీరు మారాలని మా అమ్మ నాన్న కోరుకున్నారు. మీరు నిజంగా మారి ఉంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఈ ఇల్లు మీది, ఈ ఆస్తి మీది, మేమంతా మీ మనుషులమే. అయ్యో, అమ్మమ్మ, తాతయ్య, ఏం చేస్తున్నారు మీరు? మా కన్నీళ్లతో నీ పాదాలు కడిగితే తప్ప మేం చేసిన పాపాలు కరిగిపోవు తల్లి. మీరు పెద్దవాళ్ళు, ఇలా చేయకూడదు తాతయ్య. వయసుకి పెద్దవాళ్లమే కాని బుద్ధి చాలా చిన్నదిరా. ఎరుకు మనసు, పాపిష్టి ఆలోచనలు, చెడ్డ పనులు. మా మీద మాకే అసహ్యం వేస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోందిరా. చంద్రిక, అమ్మమ్మ, ఏడోకే. నువ్వు మారితే ఈ ముసలి ప్రాణానికి అంతకన్నా ఇంకేం కావాలి? చాలా సంతోషంగా ఉంది వదినా. అప్పుడు జై మంగళ కోరుకున్నది ఇదే, ఇప్పుడు దివ్యాభిలు కోరుకుంటున్నది ఇదే. మమ్మల్ని క్షమించండి బామ్మగారు, క్షమించండి. ఆనందంగా ఉంది ప్రసాదు. ఈ ఇంటికి మగదిక్కువు నువ్వే. నీ మేనల్లుడి కొడుకు కూతురు నీవాళ్లే. ఈ అద్భుత దృశ్యం మా నాన్నారు చూసుంటే ఎంత సంతోషపడేవారో. ఇప్పుడు నువ్వు చూసావు కదరా, వెళ్ళి మీ నాన్నతో చెప్పు. తప్పకుండా చెప్తానండి. అభి, దివ్య, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిత్య మమ్మల్ని జైలుకి పిలిపించింది. యాగం జరగకుండా ఆపడానికి చాణిక్యన్ ఏదో చేయబోతున్నట్టు
అందుకు మా సాయం కావాలని చెప్పింది. ఏమంటున్నారు మీరు? ఆవిడికి మా అన్నయ్యపై పగెందుకు? కంగారు పడకొదినా, పిన్ని ఏమీ చేయలేదు. లేదమ్మా, నిత్య జైల్లో ఉన్నా బయట తన నెట్వర్క్ చాలా ఉంది. తన మనుషులున్నారు. అవునమ్మా, నిత్య చాలా ప్రమాదకరమైన మనిషి. ఇప్పుడు జైల్లో ఉంది కదా, ఇంకా భయంకరంగా తయారైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఏమండి, నాకు భయంగా ఉందండి. మీరెళ్ళి ఆవిడతో మాట్లాడండి. మా అన్నయ్యని ఏం చేద్దని చెప్పండి. ఆవిడకి ఏం కావాలంటే అది ఇస్తామని చెప్పండి. పిన్నికి కావాల్సింది మా ప్రాణాలు. నన్ను అన్నయ్యని చంపాలనుకుంటుంది. అందుకే నన్ను భయపెట్టడానికి ఆయనని టార్గెట్ చేసినట్టుంది. అమ్మమ్మ, తాతయ్య, పిన్ని మిమ్మల్ని ఎలాంటి సహాయం అడిగింది? ఆ విషయం చెప్పలేదమ్మా. ఆఖరిసారిగా సాయం చేయమందే. యాగాన్ని ఆపటమే తన లక్ష్యం. ఆ దెయ్యంతో గొడవెందుకు అభి? వెళ్ళి దాని మొహాన ఒక క్షమాపణ చెప్పి రండి. అవునభి, దుష్టులకి దూరంగా ఉండాలంటారు. ఇప్పుడు మనకు పంతాలు పట్టింపుల కన్నా చాణక్యం ముఖ్యం. ఏవండి, కోర్టు దగ్గర ఆవిడ మీతో ఏదో చెప్పింది కదా? క్షమించమని బతిమాలితే వదిలేస్తానంది. అది అబద్ధం అన్నయ్య. తనకు కావాల్సింది మన ప్రాణాలే కాని క్షమాపణ కాదు. పిన్ని వదిలేసే రకం కాదు. పిన్నిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఆయనని కాపాడుకోవడం కూడా నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో యాగం ఆగదు. ఆయనే జరిపిస్తారు. ఇన్నాళ్ళు ఆ ఇంటికి విశ్వాసఘాతకులుగా ఉన్న ఆ ఇద్దరు హఠాత్తుగా ఇప్పుడు విశ్వాసం ప్రకటించారా? మంచిగా మారిపోయి మనుషులుగా బ్రతకాలనుకుంటున్నారా? చావు నుంచి బ్రతుకుని, నా నుంచి నమ్మక ద్రోహులని ఎవ్వరూ విడదీయలేరు. ఎవ్వరు పూనుకున్నా, ఎంత ప్రయత్నించినా యాగం జరగదు, జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ యాగంలో చాణక్య కూర్చోడు. అంతకు ముందే వాడి ఆయువు తుంచి అనంత లోకాల్లోకి పంపించకపోతే నేను నిత్యనే కాదు. రై చాణక్య, నీకోసం డెత్ వెయిట్ చేస్తుంది. వదినా, వదినా, ఏంటొదినా? వదినా, నువ్వు చేసే మేతి చపాతీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చపాతీ ప్రతిసారి తింటున్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటుందో. అది నీకే సాధ్యం వదినా. ఇప్పుడే చేసిస్తాను వదినా. పిండి కలపడానికి ఏమైనా హెల్ప్ చేయమంటావు వదినా? అక్కర్లేదు వదినా.
ఇది నా వల్ల కాదు, ఇది ప్రీతి జోడియాక్ 2.0 వల్ల సాధ్యం. ఇది ఒక్క నిమిషంలో పిండిని కలిపేస్తుంది, అందుకే ఇంత త్వరగా చపాతీ రెడీ అయిపోతుంది. ఇదొక్కటే కాదు, దీంట్లో 9 రకాల చపాతీలు చేసుకోవచ్చు. ప్రీతి జోడియాక్ 2.0 మిక్సర్ గ్రైండర్ తో ఇప్పుడు ఎవరైనా టేస్టీ చపాతీలు చేసుకోవచ్చు. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏమైంది? ఏమీ లేదండి. మీరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? నీకేం కాలేదు కదా బావా? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావన్నయ్య? వెయిట్ అందరూ ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపిస్తే ఆన్సర్ ఎలా చెప్తాను? షాపింగ్కి వెళ్ళాను, మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. నాకేం కాలేదు, ఓకేనా? అంటే ఒక మాట ఇంట్లో చెప్పి వెళ్ళాల్సింది సార్. బయటికి వెళ్ళొస్తా అని దివ్యకి శశికి చెప్పే వెళ్ళాను కదా. ఈ టైంలో షాపింగ్ ఏంటి బాబు? నీ ఫోన్ పనిచేయకపోయేసరికి అందరం కంగారు పడ్డాం. ఇకపై ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు బాబూ. అవును బాబు, అసలే రోజులు బాగాలేవు. లేదు, మనకిప్పుడే మంచి రోజులు వచ్చాయి. రేపు శాప విమోచనం కూడా జరుగుతుంది. హ్యాపీగా ఉంది. అందుకే అందరికీ బట్టలు తీసుకొచ్చాను. దివ్య, మన పెళ్ళైనప్పటి నుంచి నేను నీకేమీ ఇవ్వలేదు. ఫస్ట్ టైం శారీ తీసుకొచ్చాను. ఎలా ఉన్నా సరే రేపు నువ్వు ఈ శారీ కట్టుకోవాలి. కామెంట్స్ మాత్రం చేయకూడదే. శశి, చిన్నప్పటి నుంచి నువ్వు కూడా నన్నేమీ అడగలేదు. పసుపు కుంకాలిస్తే చాలు, ఆస్తులేమీ వద్దన్నయ్యా అనేదానివి. రేపు నేను మీ వదిన నీకు పసుపు కుంకాలిచ్చి ఒడి బియ్యం వేస్తాం. బామ్మగారు, అమ్మమ్మగారు, ఇవి మీకు. నానమ్మ, మీకు కూడా. బావా, నీకు కూడా కొత్త బట్టలు తెచ్చాను. మంచి షర్ట్ తెచ్చానులే. రేపు నేను కోపంగా కాలర్ పట్టుకున్నా షర్ట్ చిరగదు. ఇదిగో. చారుకేశం మై ఫ్రెండ్, ఇది నీకు. నాకెందుకు సార్ కొత్త బట్టలు? ఏ, ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయట్లేదని నేనిచ్చిన బట్టలు తీసుకోవా ఏంటి? అది కాదు సార్. తీసుకోవాయ్, మళ్ళీ మళ్ళీ ఇస్తానా ఏంటి? మీరు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి సార్.
ఇలా 100 ఏళ్ళు ఇవ్వాలి. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? రిలాక్స్ మ్యాన్. అందరికీ కొత్త బట్టలు తెచ్చావు, నీకు తెచ్చుకోలేదా బాబు? అదేంటి బాబు, నువ్వు కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి కదా. మీరంతా హ్యాపీగా ఉంటే నేనున్నట్టే అమ్మమ్మగారు. నాకు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. కొన్నాళ్లకు నాన్న చనిపోయారు. పోయిన ఆస్తుల్ని సంపాదించుకోవడానికి యుద్ధం చేశాను. ఆ ప్రయత్నంలో కుటుంబ జీవితాన్ని మిస్ అయ్యాను. కుటుంబం అంటే చెల్లెలు మాత్రమే అనుకుని ఇన్నాళ్ళు బతికాను.